నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజుగారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాండి. ఓకే, ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు మాకు? సో ఈరోజు చాక్లెట్ ఫుడ్ చేస్తున్నానండి. వావ్, అందరికి ఇష్టమైన స్వీట్. ఎస్ అండి. ఓకే ఓకే, చాక్లెట్ ఫడ్జ్ అందరికీ ఇష్టం కదా, మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాక్లెట్ ఫడ్జ్ కి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ 300 గ్రాములు, మిల్క్ మేడ్ 300 గ్రాములు, వెన్న 150 గ్రాములు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన వాల్నట్స్ కొద్దిగా. ఇక్కడ డార్క్ చాక్లెట్ రెడీగా ఉంది. సో ఇది అన్స్వీట్ అండ్ డార్క్ చాక్లెట్ అండి? అవునండి. సో ఒకవేళ స్వీట్ అండ్ చాక్లెట్ ఉంటే మటుకు మన దాంట్లో తీయగా ఉంటే అందులో పంచదార, కండెన్స్డ్ మిల్క్ అనేది మనం తగ్గించుకోవాలి క్వాంటిటీ అనేది. ఓకే, కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం మనం చాక్లెట్ కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా డబుల్ బాయిలింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో వాటర్ వేసుకొని దాంట్లో గాజు బౌల్ లేదా స్టీల్ ఏదైనా మన ఇంట్లో ఏది ఉంటే పాత్ర అది పెట్టేసుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ కూడా చేయొచ్చు ఫ్లేమ్ మీద, బట్ సిమ్లో పెట్టేసుకొని చేయాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కొంచెం ఏమాత్రం ఫ్లేమ్ ఎక్కువైపోయినా ఇది కర్డులు అవుతుంది అనమాట. సో విరిగిపోతుంది చాక్లెట్, కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఇలా మనం సేఫ్ సైడ్. ఇది మామూలు ఇడ్లీ పాత్ర కూడా వేసి పెట్టుకోవచ్చేమో. ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసి కింద పెట్టేసి కదా, ఈజీ. ఎస్ అండి. సో దీంట్లో ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను నేను. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఎక్కువ కూడా మన పదార్థాలు ఏం పట్టవు. సో డార్క్ చాక్లెట్ ఒకటి పడుతుంది, దీంట్లో కొంచెం వెన్న, అలాగే స్వీట్నింగ్ కోసం మనం కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాం. సో ఇది కరిగిన తర్వాత దీంట్లో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటామండి. సో ఇది కొంచెం మనకు ఆరడానికి టైం తీసుకుంటుంది. చేసిన దానికంటే కూడా ఆరడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, కండెన్స్డ్ మిల్క్. దీంతో ఒక రుచే వేరుగా వస్తుంది కదా, డిఫరెంట్గా వస్తుందండి. మిల్క్ పౌడర్ కూడా ఏమైనా వేసుకోవచ్చా అండి, లేకపోతే కండెన్స్డ్ మిల్కే కరెక్ట్ అంటారు? కండెన్స్డ్ మిల్కే కరెక్ట్ అండి. సో దీన్ని సైడ్లోకి తీసేసుకుని, సో ఇక్కడ వరకు మనకి హీట్ సరిపోతుందండి. దీంట్లోనే వెన్న సో ఆ వేడిలోనే వేసేసుకోవాలండి కరగడానికి. సో ఈ వెన్న కూడా అన్సాల్టెడ్ ఉండాలండి? అన్సాల్టెడ్ ఉంటేనే బాగుంటుందండి మనకి. సో దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇది ఆప్షనల్ మనకి, కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటేనే కొంచెం బాగుంటుంది. నట్స్ ఇప్పుడే కదా అనుకున్నాం పిల్లలకి మంచిగా పెట్టాలంటే న్యూట్రిషియస్ గా. సో బాదం అలాగే వాల్నట్ అండి, ఆ ఫ్రూట్స్ వేస్తాం. ఓకే, సో అవి ఏమి వేయించక్కర్లేదు, డైరెక్ట్గా వేయించుకోవాలంటే వేయించి అలా కూడా బాగుంటుంది, అలా కూడా క్రంచీగా. సో బర్ఫీలు చేసుకోవడానికి ట్రేస్ ఉంటాయి కదండి, సో దాంట్లోనే మనం వేసేసుకోవచ్చు. సో కొంచెం గ్రీజింగ్ చేసుకున్నాం, వెన్న అప్లై చేసేసి. సో దీన్ని మనం సమంగా పరిచేసుకుని, సో ఇది కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాం. షూర్. ఓకే, సో చూద్దామండి. చూద్దాం. ఇది అలాగే తినచ్చు, లేకపోతే హాట్ చాక్లెట్ పైనుంచి వేసుకుని తినచ్చు, ఐస్ క్రీమ్ తో తినచ్చు, ఎన్ని వెరైటీస్ గా తినచ్చు కదా దీన్ని. ఫైనల్ గా కేక్ తో హ్యాపీగా తినేసేది. ఐ నో, అది ఎలాగో. ఓకే, యమ్ యమ్.
ముక్కలుగా కట్ చేసుకుని మనం సర్వ్ చేసేసుకుందాం. సో ఇది మళ్ళీ పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి కదండి? అక్కడే పెట్టేసి డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి. చెప్పాను కదా నేను, మనకు బటర్ పేపర్ లో ర్యాప్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎస్. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది మనకు. చాక్లెట్ ఫడ్జ్ రెడీ. చాక్లెట్ ఫడ్జ్ రెడీ. చాలా చాలా సింపుల్ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. చాక్లెట్ ఫడ్జ్ తయారీ విధానం: ఒక పాన్ లో డార్క్ చాక్లెట్ వేసి కరగనివ్వాలి. దీనిలో కండెన్స్డ్ మిల్క్, వెన్న వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత తరిగిన బాదం, తరిగిన వాల్నట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని సమంగా పరిచి ఫ్రిడ్జ్ లో పెట్టి కాస్త చల్లపడినివ్వాలి. ఇది కొంచెం గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ ఫడ్జ్ రెడీ. మై ఫేవరెట్ చాక్లెట్ ఫడ్జ్. ఓకే, తీసుకో. సాఫ్ట్ గా మెల్ట్ అయిపోతుంది నోట్లో. ఎస్ అండి. ఈజీ టు మేక్ రెసిపీ అండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సూపులు కానీ గ్రేవీ కూరలు కానీ అంతా ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్లో దించుకునే ముందు మనం కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల దానికి అదనపు టేస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. సమయానికి మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, పెరుగులో కొద్దిగా చిక్కటి పాలు వేసుకుని దాన్ని కూడా ఫ్రెష్ క్రీమ్ లాగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. తెలుగు రుచి ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ రూపలక్ష్మి. నేను తయారు చేసిన వంటలు మీరు ఇంట్లో చేసుకుంటున్నారు కదా, బాగున్నాయా? ఈరోజు మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. సోయా మటర్ బుర్జీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సోయా మటర్ బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు వేసేసుకుని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇందులో ఇదిగోండి సోయా కీమా, ఒక 5-10 మినిట్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇలా కట్ చేసుకుంటే ఇలా అయిపోతుంది కీమా లాగా. తగినంత ఉప్పు, కొద్దిగా కారం, తగినంత పసుపు, మొత్తం కలిసేలాగా ఇలా కలియబెట్టండి. మంచి స్మెల్ వస్తుంది. మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం.
ఇది ఉడికేంత వరకు సరదాగా ఏదైనా కబుర్లు చెప్పుకుందాం. నా మూవీస్ ప్రయాణం గురించి చెప్తాను. నా చిన్నతనంలోనే నేను ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ఆశపడేదాన్ని. మూవీస్లో క్యారెక్టర్స్ చూసినప్పుడు, హీరోయిన్స్ని, తోటి ఆర్టిస్టులని చూసినప్పుడు నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలా చేయాలి అని చాలా ఆశ ఉండేది. ఆ ఆశనే నాకు తెలిసి నన్ను ఇంతవరకు మీ అభిమానానికి రీచ్ అయ్యేటట్టు చేసింది అనుకుంటాను. నాకు కెమెరా అంటే ఏంటో కూడా తెలియదు, కానీ సినిమా నిజం వాస్తవం జరుగుతుందని ఫీల్ అయ్యేదాన్ని. కెమెరా ఒకటి ఉంటుంది, తర్వాత కెమెరామ్యాన్ ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఏమీ తెలియదు. ఇప్పుడు నాకు నా గురించి ఆలోచిస్తే నాకు నవ్వు వస్తుంటుంది. ఎలా అంత ఇదిగా, ఎంత ఈజీగా ఎలా అని అనుకున్నాను ఒక మూవీ అనేది. స్టోరీ చూస్తున్నప్పుడు, స్టోరీ చదువుతున్నప్పుడు కూడా నేను దాంతోపాటు ట్రావెల్ చేసేదాన్ని. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఈటీవీలోనే. ఈటీవీ నుంచి ఒక షార్ట్ ఫిలిం వచ్చింది, వర్క్ చేశాను. కానీ నాకు చాలా బ్యాడ్ అనిపించింది. నేను అసలు యాక్టింగ్కి పనికిరాని అనిపించింది. నాకేం తెలియదు కదా, వాళ్ళు ఏం చెప్తే ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ గాడ్ గిఫ్ట్, నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. సృష్టి అని ఒక నాటిక. అందులో చేయడానికి ముందు రిహార్సల్స్ చేయాలి ఒక 3-4 days. అది చేసినప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్. ఒక్క నిమిషం, ఇదేమైందో ఒకసారి చూద్దాం. ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసేద్దాం. పచ్చి బఠానీ, కొద్దిగా జీలకర్ర పొడి, ఇది ఉడకడానికి ఇంకొక 5 minutes టైం ఇద్దాం. ఆ 5 minutesలో ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సృష్టిని ఒక నాటిక చేశాను. అసలు స్టేజ్ కూడా నాకు తెలీదు, కానీ ఒక 3-4 days రిహార్సల్స్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత 45 minutes స్టోరీ. అది కంప్లీట్గా స్టేజ్. మనకి ఎవరు ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళు ఉండరు, తప్పు చేస్తే మళ్ళీ సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఏదో తెలియదు, ఒక నమ్మకం నేను చేయగలను అని ఉత్తమ నటి తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అంతకన్నా పెద్ద కాంప్లిమెంట్, అక్కడ స్టేజ్ సర్దే వాళ్ళు ఉంటారు, స్టేజ్ పైన చైర్స్ అవన్నీ సెట్టింగ్స్ అన్ని రెడీ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి, మేడం నిజంగా మా సిస్టర్, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది చాలా అందంగా చూపించారు అని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అదే ఇలా మీ ముందుకు తీసుకొచ్చింది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ మీ అభిమానానికి. బుర్జీ రెడీ అయిపోయిందండి. దీంట్లో ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ పిండేసుకున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. సోయా మటర్ బుర్జీ రెడీ. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దామా? సోయా మటర్ బుర్జీ తయారు చేసే విధానం. ముందుగా సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మటర్ బుర్జీ రెడీ. సోయా మటర్ బుర్జీ మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా తీసుకోండి. సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే డిష్ అయినా మంచి టేస్ట్గా వచ్చింది. అంటే ఆ సోయాతో పాటు మీరు పచ్చి బఠానీలు కూడా యాడ్ చేశారు కదా, సో సూపర్గా ఉంది. ఆ నిమ్మరసం పిండింది, తర్వాత దాంట్లో వేస్తే మీరు ఆ పొడి, జీలకర్ర పొడి అది వేసుకున్నారు. సూపర్గా, అంటే రోటీస్ కాంబినేషన్కి చాలా బాగా సెట్ అవుతుంది. బాగా వచ్చింది. థ్యాంక్ యూ. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఇప్పుడు మీకోసం ఓ చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
సాంబార్ కానీ, పులుసు కూరలు కానీ, చారు కానీ ఇలాంటి వాటిలో మనం చింతపండు రసం యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. చింతపండును మామూలు నీళ్ళలో కాకుండా కాస్త వేడి నీళ్ళలో నానబెట్టుకున్నట్లయితే రసం బాగా వస్తుంది, రసం పిండుకోవడం కూడా తేలికవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు ఇవాళ మన గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? స్ప్రింగ్ రోల్ దోశ. స్ప్రింగ్ రోల్ దోశ. ఎస్. స్ప్రింగ్ రోల్ అన్నది మంచిగా డీప్ ఫ్రై చేసేది, దోశ అనేది మామూలుగా అట్టులా వేసుకునేది. ఓకే, సో ఆ కాంబినేషన్ కొత్తగా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ లో ఒకటి కొత్తగా ఉంటుంది ఇది. సో పిల్లలు కూడా ఇష్టపడతారు. సో స్ప్రింగ్ రోల్ లా ఉంటుందా? ఎస్, అక్కడ దోశ కొంచెం బేస్ లా వస్తుంది, చూస్తాను నేను. ఓకే, స్ప్రింగ్ రోల్ దోశ బాగుంది కదా. మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రింగ్ రోల్ దోశకు కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, తరిగిన క్యాబేజీ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, వెనిగర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, షేజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం దోశ పిండి రెడీ చేసుకోవాలి. సో రెగ్యులర్గా మనం ఏదైతే చేసుకుంటామో, సో మినపప్పు బియ్యం, సో అదే రేషియోలో చేసుకొని పూట ముందుగా నానబెట్టే చేసుకుంటే కొంచెం లైట్ ఆ పులుపు అనేది ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో నేను దోశ పిండి రెడీ చేసి పెట్టేశాను. ఓకే, సో దీంట్లోకి మనం రోల్ టైప్లో చేసుకుంటున్నాం. స్ప్రింగ్ రోల్స్ అన్నారు. ఎస్, స్టఫింగ్ ఒకటి మనం రెడీ చేసుకోవాలి. ఆయిల్ అండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు సో పొడవుగా కట్ చేసుకున్నాం. అవును, ఒక సైజులో చేసుకున్నారు. ఎస్, అలాగే స్ప్రింగ్ ఆనియన్ కొంచెం. సో ఇది కొంచెం మనకు హాఫ్ వేగితే సరిపోతుందండి, కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా ఏంటంటే కొంచెం ఆ పచ్చి వాసన పోవాలి, అంతవరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. సో స్ప్రింగ్ ఆనియన్స్లో వేసే స్టఫింగ్ మోస్ట్లీ ఉంటుంది. ఎస్ అండి. సో ఆ స్ప్రింగ్ ఆనియన్ ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం చైనీస్ ఫ్లేవర్స్ కొంచెం యాడ్ అయినట్టుగా ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం మన ఫ్లేవర్స్ కూడా మార్చుకోవాలనుకుంటే మన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, దేశీ స్టైల్ కొంచెం కావాలంటే దీంట్లో ఎండింగ్లో పొడులు మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చిన్న చేంజింగ్సే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం మారుస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో క్యారెట్ ముక్కలు. సో ఇవన్నీ హాఫ్ కుక్ అవుతే చాలు కదండి? అవునండి, క్రంచీగా ఉంటే బాగుంటుంది. ఎస్, అలాగే క్యాప్సికమ్ అండి. ఓకే, క్యాబేజ్. దీంట్లోనే కావాల్స్తే కొద్దిగా మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్స్ట్రా టేస్ట్. ఎస్, ఆప్షన్ అనమాట. కొంచెం పొడిలాడుతూ బాయిల్ చేసుకోవాలేమో కదా? అవునండి, బట్ ఏంటంటే ఇవి కొంచెం క్రంచిగా తగులుతూ మధ్యలో ఆ నూడిల్స్ వచ్చే వరకు కొంచెం సాఫ్ట్గా తగులుతూ, సో ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. సో ఇవి హాఫ్ కుక్ చేసి తీసేయడం. ఎస్, సో సీజనింగ్ కూడా చేసుకుంటాం. సో అంటే ఉప్పు, మిరియాల పొడి అంతా ఒకవేళ మనకి సీజనింగ్ మెయిన్ అసలు చైనీస్ ఫ్లేవర్. ఎస్, అక్కడే మొత్తం టేస్ట్ అంతా కూడా తెలిసేది మనకు. మనకు అందుబాటులో ఉంటే దీంట్లోనే క్యాప్సికంలో రెడ్ కలర్, ఎల్లో కలర్ కూడా వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. కావాల్సితే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది. ఎస్, సరిపడా ఉప్పు. క్యాబేజ్ ఉంది కాబట్టి కొంచెం ఉప్పు చూసి కొంచెం తగ్గించే వేసుకోవాలండి. అలాగే సాస్ కూడా వేస్తాం, సోయా సాస్, దాంట్లో కూడా కొంచెం ఉంటుంది కదా. మిరియాల పొడి, సోయా సాస్ కొంచెం, అలాగే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. వెనిగర్ లేదంటే సోయా సాస్, వెనిగర్ లేకుండా చైనీస్ వంట ఇంపాసిబుల్. ఎస్, కొద్దిగా షేజ్వాన్ సాస్. ఓకే, షేజ్వాన్ సాస్ లో కొంచెం స్పైస్ ఉంటుంది కదండి? ఎస్ అండి. సో కాబట్టి మనం కారం వేసుకునేటప్పుడు చూసుకోలేము. మెయిన్ అది బేస్ వచ్చేసి అంతా ఎండుమిరపకాయలు నానబెట్టేసి ఉడికిచ్చేసి మనం పేస్ట్ లా చేసుకుంటాం కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఎక్కువగా ఉంటుంది దాంట్లో. వెనిగర్తో పులుపు వచ్చేసింది. ఎస్ అండి.
అన్ని ఫ్లేవర్స్ కట్టా మిట్టా టైప్ మొత్తం అన్నీ ఉంటాయి. చాట్కి కావాల్సినట్టు. ఎస్. సో మన ఫ్లేవర్స్లో చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఆమ్చూర్ కానీ లేకపోతే చాట్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది. ఎస్. ఓకే, స్టఫింగ్ రెడీ. ఇది పక్కన పెట్టేసుకుని దోశ. ఎస్. కొద్దిగా నెయ్యి చుక్కలు వేసేసుకొని ఐ కెన్ స్మెల్ ఇట్. మంచి వాసన ఇంత ఉంటే బాగుంటుంది కదా. చాలా అంటే చాలా ఎపిటైజింగ్గా ఉంటుంది తెలుసా ఈ వాసన. మనం పిలిచిగానే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉండాలి చేసే వంటలు. కొంతమంది ఆ వాసన చూసేసి వద్దనుకున్నా కానీ కాస్త తిందామని ట్రై చేస్తారు. కొంచెం ఉప్పు వేసేసి మనం మిక్సీ పట్టేసుకున్నామండి. సో ఇది కొద్దిగా దల్సరిగా వేయారా మళ్ళీ పేపర్ లాగా దోశలా వేయకుండా? కొంచెం లైట్ అలాగే ఉంటేనే బాగుంటుంది. రోల్ చుట్టాలి కదా మళ్ళీ. Yes. సో పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసేసుకున్నాం. నో, నెయ్యితో కాల్చుకోవాలా? ఎస్. ఆ టేస్ట్ మనకు కొంచెం దోశ అనగానే బాగుంటుంది కదండి. డెఫినెట్గా. సో ఇది లేదనుకుంటే మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకున్నట్టు ఆయిల్ వేసేసుకోవచ్చు. పైనుంచి కూడా కొంచెం సెజ్వాన్ సాస్. సో ఆ ఫ్లేవర్స్ రావాలి కాబట్టి కొంచెం స్పైస్. సో వెజిటబుల్ అన్నీ ఉన్నప్పుడు సో మామూలుగా మనం ఎర్రకారం అలాంటివి పెట్టుకుంటాం కదా. సో అవునవునవును. ఇక్కడ మసాలా దోశలు Chinese అట్లా కారం అనుకోండి. చైనీస్ కారం. ఓకే. ఓకేనండి. సో ఇప్పుడు పైనుంచి మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్న వెజ్ మిశ్రమం వేసేసుకున్నాం. యమ్ యమ్. ఆ వాసనకి నోరు ఊరిపోతుంది. ఎస్. పైనుంచి కూడా మనం ఇంత షెజ్వాన్ సాస్ వేసుకున్నాం కదా. అంతే. ఇది ఏ బ్రేక్ఫాస్ట్కో లేకపోతే ఈవినింగ్ స్నాక్కో ఇస్తే అయిపోయినట్టే డిన్నర్ లంచ్. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక్కడ ఇంకా చుట్టేసుకోవాలి. రోల్ అన్నాం కదా. సో కావాల్సి మనం చిన్న చిన్న అంటే అంగుళంన్నర సైజులో పీసెస్ లాగా కట్ చేసి లేకపోతే పెట్టచ్చు. ఇలా రోల్ లాగా పెట్టేసుకోవచ్చు. ఓకే. సూపర్. సైడ్లో కొంచెం గార్నిష్ చేసేసుకున్నాం. సో క్యారెట్ అలాగే కీరోతో చేస్తున్నానండి. ఓకే. సో పెటల్స్ ఇలా స్లిట్స్ ఇచ్చేసి పెటల్స్ పెట్టేసేద్దాం. మళ్ళీ ఆల్టర్నేట్గా. అవునండి, రెండింటి మధ్యలో వచ్చేట్టుగా. ఓకే. ఈ మధ్యలో కొంచెం గ్రూ చేస్తున్నాను. ఓ డబ్బాలాగా. అవునండి. సో పోలన్ పాట్లా ఉంటుంది కదా ఫ్లవర్ మధ్యలో. సో ఇలా చేయించేస్తాను. అది నీళ్ళలో ముంచితే విరుచుకుంటాయండి అవి? లేదా, దీంట్లో మళ్ళీ పెటల్స్ వేరేగా పెడుతున్నాను. మళ్ళీ పెడతారా? ఫిక్స్ చేస్తారంట. దీంట్లో ఫిక్స్ చేస్తాం. ఓకే. సో ఘాట్లుగా పెడితే దాంట్లో మనం గుచ్చేసేయచ్చు. సో ఇక్కడ ఒక్కొక్కటిగా మనం లోపలికి ఇన్సర్ట్ చేయాలి. డీప్ కట్ చేసుకుంటే కొంచెం చేసుకుంటే అక్కడ ఫిక్స్గా కూర్చుంటుంది. రైట్. సో ఇలా మనం పెట్టేసిన తర్వాత కాసేపు మనం వాటర్లో వేసేసామనుకోండి,
సో అది కొంచెం స్టిఫ్నెస్ వచ్చేసి ఇంకా బాగా కూర్చుండిపోతుంది అన్నమాట, ఫిక్స్ అయిపోతుంది దాంట్లో. ఈ క్యారెట్ కూడా ఆ ఘాట్ అనేది కొంచెం మూసుకుపోతుంది నీళ్ళలో వేయడం వల్ల, స్టిఫ్నెస్ వల్ల. అప్పుడు లోపల ఉన్న ఆ పీస్ అనేది కూడా టైట్ అయిపోతుంది. పల్చిగా కట్ చేసుకోవాలి కదా ఈ కీరాని. అవునండి. కొద్దిగా జాగ్రత్తగానే చేసుకోవాలి ఇది, ఓర్పుగా. ఓర్పుగా. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. దానిలో ఉన్న వెజిటేబుల్స్ తో పాటు ఈ సలాడ్ కూడా తిని. ఇది కూడా తినేసేయచ్చు. ఓకే, ఓకే. స్ప్రింగ్ రోల్ దోశ రెడీ అండి. స్ప్రింగ్ రోల్ దోశ నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. స్ప్రింగ్ రోల్ దోశ తయారీ విధానం: ముందుగా మినప్పప్పు, బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, షేజ్వాన్ సాస్ వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పాన్ పై దోశలాగా వేసి షేజ్వాన్ సాస్ రాసి మధ్యలో వెజ్ మిశ్రమాన్ని ఉంచి నెయ్యితో కాల్చుకోవాలి. ఆపై రోల్స్లా చుట్టుకుని ముక్కలుగా కట్ చేసుకుంటే స్ప్రింగ్ రోల్ దోశ రెడీ. స్ప్రింగ్ రోల్ దోశ చూడగానే టెంప్టింగ్ గా, యమ్మీగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఈ పీస్ తీసేసుకోండి. మొత్తం అంతా Yes, అలాగే తింటేనే బాగుంటుంది. ఓకే. యమ్ యమ్. ఎక్సలెంట్, టేస్టీ, Crispy. సాస్ కొంచెం స్పైసీగా, లోపల వెజిటబుల్ కొంచెం అనుకున్నాం కదా మనం, క్రంచీగా తగులుతూ సూపర్గా. సో ఇలా దోశ బ్యాటర్తో కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ లాగా వచ్చింది టేస్ట్. ఎస్, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. యమ్మీ యమ్మీ టు ఫిల్ యువర్ లిటిల్ టమ్మీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చింతపండు పులిహోర చేసుకునేటప్పుడు మనం చింతపండు ఉడికించుకుంటూ ఉంటాం కదా, అందులో కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకొని ఉడికించుకుని దాంతో పులిహోర చేసుకున్నట్లయితే పులిహోర మరింత రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో షెఫ్ గారు, ఇవాల్టి స్పెషల్ వాట్ ఈస్ ఇట్? గోల్ పాపిడి అండి. చాటా? లేదండి, స్వీట్ ఐటమ్. అవునా? ఎస్, పేరు మటుకు చాట్లా ఉంది, గోల్ పాపిడి అని. అంటే ఇది రాజస్థానీ డిష్. Sweet ఆ? ఎస్, స్వీట్ ఐటమే. ఆహా. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఈ సీజన్కి సరిపోయే స్వీట్ అనమాట ఇది. గోల్ పాపిడి ఎస్, స్వీట్ డిష్ అండి, మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు నాకు ఒకసారి చూసేద్దాం. గోల్ పాపిడికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 300 గ్రాములు, గోంద్ 20 గ్రాములు, బెల్లం 200 గ్రాములు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం పప్పు కొద్దిగా, నెయ్యి 300 గ్రాములు. కావాల్సిన పదార్థాలని ఇక్కడ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే ఇది మనం తినే గోంద్ అండి. సో దీన్ని కొంచెం మనం నేతిలో వేయించుకుందాం. ఓకే. ఈ గోంద్ అనేది ఒక రబ్బర్ లాగా ఉంటుందండి, అది మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఎక్కువ నార్త్ ఇండియన్ డిషెస్ లో, స్వీట్స్ లో వేస్తూ ఉంటారు కదా, గుజరాతీ, రాజస్థాన్. అది కొంచెం వేడండి, వేడి కాబట్టి ఈ చలికాలం వచ్చినప్పుడు ఈ స్వీట్స్లలో వాటిలలో ఇది గోంద్ యాడ్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు, బాడీని కొంచెం కంట్రోల్ చేసుకుంటానికి. గోంద్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది ఒక ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. నార్త్ లో చాలా వాడుతుంటారు, ఇక్కడ మనకు దొరుకుతుంది మామూలు షాప్స్ లో. వావ్, యమ్ యమ్. సో ముందుగా గోంద్ అండి, ఇది కరుగుతుంది కదా? కొంచెం కరగడం కాదండి, కొంచెం వేగుతుంది, మనకు వేగుతుంది, ఫ్లఫీగా అవుతుంది మనకు, కరకరలాడుతూ. అంటే అది కరకరలాడుతూ పంటికి తగులుతుంది. ఎస్. వావ్. ఓకే, క్రిస్టల్స్ లాగా. ఎస్.
సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఎక్కువగా ధనియా లడ్డు అని చెప్పేసి ధనియా పొడితో చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు. స్వీట్ ఐటమే గోంద్ అలాగే ధనియా కాంబినేషన్లో చేస్తారండి. గోంద్ అనేది నార్త్ లో చాలా చలి ఉంటుంది కాబట్టి ఆ చలి ఆగడానికి అందరూ తీసుకుంటూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ తో మిక్స్ చేసి లడ్డూలు చేసుకుని కదా. అవునండి. స్పెషల్లీ వింటర్ స్పెషల్ ఇది. ఎస్. సో ఇక్కడ మామూలుగా మనం ఎక్కువైతే నువ్వులు అది వాడుతూ ఉంటాం. అవునవును. సంక్రాంతి అప్పుడు కంపల్సరీగా నువ్వుల లడ్డులు కానీ నువ్వుల చెక్కీలు కానీ అవును. సో అది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. సో అక్కడ ఇది దొరుకుతుందా, ఇది వాడతారు. ఎస్. కానీ ట్రై చేయాలి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా. సో ఇప్పుడు దీంట్లోనే గోధుమ పిండి సో దీంట్లో బాగా వేగాలండి. అంటే కొంచెం ఆ కమ్మటి పచ్చి వాసన పోయి కొంచెం కమ్మటి వాసన రావాలి. కొంచెం ఏంటంటే మనం సన్నటి మంట పైన దీన్ని మనం వేయించుకుంటూ ఉండాలి. ఏమాత్రం కొంచెం మనకు అది బర్న్ అయినా మనకు టేస్ట్ మొత్తం పోతుంది. అవునా, పిండి కదా. అవునండి. సో కాబట్టి అందుకే సన్నటి మంట పెట్టేసుకుంటే స్లోగా ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనం వేసిన నెయ్యి వేడిగానే ఉంది కాబట్టి జల్దీ అవుతుంది. సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి. సిమ్ లో పెట్టి చేసుకోవాలి. ఇది బాగా వేగాలి మనకు. సో ఈ కొద్ది కూడా యాడ్ చేసేస్తాను. సో స్వీట్స్ అప్పుడప్పుడే తీసుకుంటాం కాబట్టి ఆ మాత్రం కొంచెం పడుతుంది. యాక్చువల్లీ ఈ చలికాలంలో మీరు అన్నట్టు నెయ్యి, నూనె, ఆయిల్వి కొంచెం ఎక్కువే పడుతూ ఉంటాయి. బికాజ్ అది మన బాడీకి హీట్ ఇస్తుంది అండ్ తట్టుకోగలిగే శక్తి ఇస్తుంది కాబట్టి కదా. సో ఆయిల్ కంటే కూడా బెటర్గా కొంచెం నెయ్యి అఫోర్డబుల్ అనుకుంటే కొంచెం అది వాడుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, మెల్లిగా స్టార్ట్ అయిపోయింది స్మెల్ అనేది. కొంచెం కలర్ కూడా లైట్గా మనకు మారుతుంది ఇది. సో ఎంత బాగా వేగితే మనకు అంటే అది తినేప్పుడు కొంచెం క్రిస్పీగా అంటే రవ్వ రవ్వలా అయిపోతుంది కదా బాగా వేగిన తర్వాత. సో ఆ టెక్స్చర్ అనేది కూడా మనకు బాగుంటుంది తినేప్పుడు. సో నెక్స్ట్ దీంట్లో డ్రై ఫ్రూట్సా? ఎస్ అండి. సో డ్రై ఫ్రూట్స్లో మన చాయిస్ జీడిపప్పు. సో కావాల్సితే వేయించి కూడా వేసుకోవచ్చు. బాదం, యాలకుల పొడి, అలాగే ఇందాక మనం వేయించి పెట్టేసుకున్న గోంద్. సో దీన్ని గుడ్ పాపిడి లేదా గురు పాపిడి అక్కడ అంటే టర్మ్స్ వాళ్ళు పలికే విధానం. సో సో రాజస్థాన్ కాకుండా యూపీ ఆ ప్లేస్లలో కూడా కొన్ని అంటే ఆ బార్డర్స్ అక్కడ ఉండే అటు సైడ్ కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి. సో అక్కడ వాళ్ళంటే రెగ్యులర్గా తీసుకునేది ఏంటంటే ఈ గోధుమ పిండితో కానీ అలాగే శనగపిండితో సో ఇలా చిక్కిల్లా కానీ బర్ఫీల్లా కానీ చేసుకొని అలా పెట్టేసుకొని చేసుకుంటాం. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. ఇక్కడ బెల్లం యాడ్ చేసేసుకుందాం. సో ఇది ఇప్పుడు కరగాలి, అందులో ఇది కరగాలండి. సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడి సరిపోతుందండి. సో బెల్లం పొడిలా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఎస్, బాగా కలిసిపోతుంది, కరిగిపోతుంది, అలాగే కలిసిపోతుంది. నాకు ఈ గోంద్ అనగానే ఒక మంచి మెమరీ ఉందండి. నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు వెన్ హ్యాడ్ మై ఫస్ట్ చైల్డ్, అప్పుడు గోంద్కా లడ్డు అని చుట్టుపక్కల వాళ్ళందరూ తెచ్చి ఇచ్చారు బేబీ పుట్టగానే. జస్ట్ బేబీని తీసుకుని ఇంటికి వచ్చాను. రాగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న రాజస్థానీస్ అందరూ చిన్న చిన్న కటోరీస్ లో ఇంత పెద్ద లడ్డు చేస్తారండి వాళ్ళు. ఇంత పెద్దగా ఉంటుంది తెలుసా. అంత పెద్ద లడ్డు తీసుకుని వచ్చి ఇచ్చి గోంద్కా లడ్డు రోజు రాత్రి పడుకునే ముందర తాగు, తిను, పాలు తాగి తిను, బాగుంటుంది హెల్త్ కి అని చెప్పేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యం బాగుంటుందని. దట్ వాజ్ డిసెంబర్ మంత్. సో గోంద్ అనగానే ఆ మంచి మెమరీ గుర్తొస్తుంది నాకు. వాళ్ళు చాలా ఆప్యాయంగా ఇచ్చారు అవి. అక్కడ చాలా బాగుంటుంది అంటే మన కల్చరే అలాగే ఉంటుంది ఎక్కడ పోయినా. అదే ఫస్ట్ టైం నేను టేస్ట్ చేసింది ఈ గోంద్ లడ్డు, గోంద్కా లడ్డు అంతే దాని పేరు. సో అది కూడా ఏంటంటే ధనియా పొడి కాకుండా ధనియాలని మనం తీసుకొని బాగా వేయించేసి పొడి కొట్టేసి సో అలా ఈ గోంద్ కూడా కలిపేసి బెల్లం కాంబినేషన్
వాళ్ళు తీసుకునే ఆ పదార్థాలు కూడా బాగుంటాయి ఆ బాగుంటాయి సీజన్కి సరిపోయేటట్టుగా. ఓకే అండి. మనం ఇక్కడ సున్నుండలు ఎలా ఇస్తామో ఒక అక్కడ వారింతరాలకు అలా వాళ్ళు ఇస్తారనమాట. ఎస్, సో ఇట్స్ వెరీ నైస్ మెమరీ. అయిపోయినట్టేనా? అయిపోయినట్టండి. దీన్ని మనం ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసాం. సో పీసెస్లా వస్తుంది మనకి ఇది. సో నెయ్యి రాసేసుకుంటున్నాను. ఓకే, సో కొంచెం నెయ్యి రాసిన స్పూను లేదా ఏదైనా చిన్న ప్లేట్ లాంటి చిన్న అంటే బౌల్ లాంటివి తీసుకొని దీన్ని మనం సమంగా పరుచుకొని కొంచెం అలా నొక్కోవాలి. సో కావాలంటే మనం ఇలా లడ్డూలా కూడా చుట్టుకోవచ్చా? చుట్టుకోవచ్చు, బట్ ఇది ఎక్కువ ఏంటంటే ఇలా పీసెస్ లానే చేసుకుంటాం. ఇలాగే బాగుంటుంది అంటారు. Yes. ఓకే, ఇదే విధానం. ఎస్, సో పాపడి అని అనుకున్నాం కదండి, సో అవును, కొంచెం అవును. ఫ్లాట్ గానే ఉంటుంది. సో ఇది నిలవ ఉంటుందా అండి? ఉంటుందండి. దీంట్లో మనం వాటర్ లాంటిది కూడా ఏం యాడ్ చేయలేదు కదా, అవును. సో నిల్వ ఉంటుంది. సో ఎంత ఒక 15 days ఉంటుందండి. 15 రోజులు ఉంటుంది. సో అప్పటి వరకు ఎవరైనా ఉంచితే ఉంచితే కదా. Sure. ఓకే, సో ఇది కాస్త చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకుందాం, సర్వ్ చేసుకోవచ్చు. Done. సో కాస్త చల్లారించేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పంచదార పొడిలాగా చేసుకొని మనం కొన్ని రకాల స్వీట్స్లో యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా పంచదార పొడి చేసుకునేటప్పుడు డైరెక్ట్గా పంచదార ఒకటే కాకుండా కొద్దిగా బియ్యం కూడా అందులో వేసుకొని పొడి చేసుకున్నట్లయితే పంచదార పొడి బాగా పొడి పొడిగా వస్తుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ స్వీట్ గట్టి గట్టి పడింది. పడిపోయింది. కట్ చేద్దామా? ఎస్, సో మైసూర్ పాక్ లో అలాగే కొంచెం సేపు బయట ఉంటే అలా గట్టి పడిపోతుంది ఆటోమేటిక్ గా. ఫ్రిడ్జ్ లో ఏం పెట్టక్కర్లేదు. గోధుమ పిండే కదా, కాస్త చల్లారితే గట్టి పడుతుంది. అంతే. సో గోధుమ అనేది మనకు కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటుంది మధ్యలో. అవును. అదే మజా యాక్చువల్లీ గోంద్లో కదా, ఎస్, ఆ డిఫరెంట్ ఫ్లేవర్. కొంచెం డెలికేట్ గా ఉంటుంది కదండి ఇది ఆ గోంద్ వల్ల. కొంచెం మనకు గట్టిపడాలి. గోధుమ మనకు అలాంటి దాంట్లో కూర్చొని పోతుందండి. సో ఇది మనకు ఏంటంటే మిగతా డ్రై ఫ్రూట్స్ కొంచెం మెత్తబడ్డ గోంద్ అనేది కొంచెం క్రంచీగా కరకరలాడుతూనే వస్తుంది. ఓకే, గోల్ పాపిడి రెడీ అండి. భలే బాగుంది దీని పేరైతే. చూసారా, గోల్ పాపిడి రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోల్ పాపిడి తయారీ విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి గోంద్ వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో గోధుమ పిండి వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం పప్పు, యాలకుల పొడి, వేయించిన గోంద్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి బెల్లం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసుకుంటే గోల్ పాపిడి రెడీ. గోల్ పాపిడి. ఓకే, షేరింగ్. ఎస్, థ్యాంక్ యూ. ఆ కరకర ఆ గోంద్ వస్తుంది కదా, అవునండి. ఎంత యమిగా అనిపిస్తుంది తెలుసా. ఎస్, వెరీ నైస్. సో అది అంటే మనకు నిల్వ చేసుకున్న ఆ గోంద అనేది ఆ క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది దాంట్లో. నెయ్యిలో వేయించారు కదా, అవునండి, అందుకనే వచ్చింది కదా. ఎస్, ఆ గోధుమ పిండి అంతా కూడా కొంచెం అలా నోట్లో కరిగిపోతుంది. చాలా చాలా బాగుందండి. సింపుల్ గా చేసుకోవచ్చు. జస్ట్ గోంద ఒకటి మనం మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటే సో మిగతా అన్ని ఇంట్లో ఉండేవి హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది. మంచి రెసిపీ చూపించారండి. థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా చాలా బాగుందండి. టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
కాకరకాయ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మధుమేహులకు రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే గుణం కూడా కాకరకాయకు ఉంది. అయినా కూడా కాకరకాయ చేదుగా ఉంటుందని వండుకోవడానికి తినడానికి చాలామంది అంత ఇష్టం చూపించరు. కాకరకాయని ముక్కల్లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టేసుకొని ఆ తర్వాత కూర చేసుకున్నట్లయితే చేదంతా కూడా ఆ ఉప్పు నీరు పీల్చేసుకుంటుంది. కాకరకాయ కూర బాగా టేస్టీగా తయారవుతుంది. హ్యాపీగా తినొచ్చు. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. మనం ఫస్ట్ చేసిన రెసిపీ చాక్లెట్ ఫడ్జ్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ అండ్ మెగ్నీషియం అనమాట. సో దీంట్లో మనకి మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, ప్లస్ దీంట్లో ఉన్న షుగర్స్ అంటే మనకి పిండి పదార్థం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ఐరన్, ఇంకా మ్యాంగనీస్, కాపర్ ఇలాంటి వైటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటుంది. సో ఈ డార్క్ చాక్లెట్ అనేది మనకి ఒక మంచి కొవ్వు పదార్థం అని లభిస్తుంది. సో వీటి వల్ల మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కండెన్స్డ్ మిల్క్. సో కండెన్స్డ్ మిల్క్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్ అండ్ మెగ్నీషియం. దీంతో పాటు మనకి కొంచెం ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది. దీంట్లో మనకి వైటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది. సో ఇందులో మనకి కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ అనేది. బాదాం. సో బాదాంలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అంటే మాంసకృతులు అనేది చాలా అధికంగా ఉంటుంది. సో దీంతో పాటు మనకి పొటాషియం కంటెంట్. సో ఏదైతే కొవ్వు పదార్థం బాదం పప్పులో ఉందో వాటిని మనం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. సో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన మెదడు ఆరోగ్యానికి కానివ్వండి, గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. వాల్నట్స్. సో వాల్నట్స్లో కూడా మనకి సేమ్గా పొటాషియం కానివ్వండి, ప్రోటీన్స్ అంటే మనకి మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది వీటిల్లో. సో మొత్తంగా చూసుకుంటే దీంట్లో మనం చాక్లెట్ అనేది మనం డార్క్ చాక్లెట్ యూస్ చేసుకున్నాం కాబట్టి డార్క్ చాక్లెట్లో మనకి ఎక్కువగా పోషక విలువలు ప్లస్ న్యూట్రియన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి చాక్లెట్ ఫడ్జ్ ఎవరైనా తీసుకోవచ్చు. సోయా మటర్ బుర్జీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా అంటే మిల్ మేకర్. సో మిల్ మేకర్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది మ్యాగ్నీషియం ప్లస్ పొటాషియం, మనకి ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వెజిటేరియన్స్లో మనకి సోయా నుంచి మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది లభిస్తుంది. మాంసకృతులు అనేది చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి మెగ్నీషియం, మ్యాంగనీస్ అని విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనము మాంసకృతులు ఉన్న ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ని మనకి స్థిరపరుస్తుంది. పచ్చి బఠానీ. సో పచ్చి బఠానీలో కూడా మనకి అధికంగా ఉంటుంది పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో కూడా మనకి మాంసకృతులు అంటే మనకి ప్రోటీన్స్ అనేది కూడా అవసరం. సో మొత్తంగా చూసుకుంటే ఈ రెసిపీలో మనకి పోషక విలువలు అనేది చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. స్ప్రింగ్ రోల్ దోశ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మినపప్పు ఇంకా బియ్యం. సో మినపప్పు, బియ్యం రెండింటిలో కూడా మనం చూసుకున్నట్లయితే మినపప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది ఫోలేట్ కంటెంట్. సో ఫోలేట్ కంటెంట్తో పాటు మనకి పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి పొటాషియం కానివ్వండి, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటి విటమిన్స్, మినరల్స్ అనేది మినపప్పులో ఎక్కువగా ఉంటుంది. సో వెజిటేరియన్స్ కానివ్వండి, వేగన్ ఎవరైతే ఉంటారో వారికి మనకి మినపప్పులో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. బియ్యం. సో బియ్యంలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనం షెజ్వాన్ ఇంకా సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్నాం. సో షెజ్వాన్ అనగానే మనకి ఎక్కువగా దీంట్లో మనకి సోడియం కంటెంట్ కానివ్వండి, పిండి పదార్థాలు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి నార్మల్ దోశలా కాకుండా మనం స్ప్రింగ్ రోల్ లాగా చేసుకున్నాము. సో దీంట్లో మనకి వెజిటేబుల్స్ అనేది కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. గోల్ పాపడి. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి. సో గోధుమ పిండిలో ఉన్నది మనకి ఎక్కువగా ఉంటుంది మాంసకృతులు అంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి పిండి పదార్థాలు అనేది చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో మనకి విటమిన్స్, మినరల్స్ అనేది కూడా ఉంటుంది. దీంట్లో మనకి మెగ్నీషియం కానివ్వండి, మ్యాంగనీస్, కాపర్, జింక్ ఇలాంటి విటమిన్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటాయి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గోంద్. సో గోంద్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలు అనేది మనకి అధికంగా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎక్కువగా మనకి కాల్షియం, ఐరన్ కంటెంట్, మెగ్నీషియం కంటెంట్ అనేది ఉంటుంది. బెల్లం. సో బెల్లంలో మనకి పిండి పదార్థాలు అనేది చాలా అధికంగా ఉంటుంది. సో వీటిని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. అంతేకాకుండా బెల్లంలో మనకి మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మొత్తంగా చూసుకుంటే దీంట్లో మనం అన్ని పోషక విలువలు ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకున్నాము. సో మనం పంచదార బదులు మనం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి దీంట్లో వైటమిన్స్, మినరల్స్ అనేది ఎక్కువగా ఉంది. ఈ రెసిపీని అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్లని మొదళ్లలో కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. తెలుగు
రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చేసిన వంటలు ఎప్పటిలాగే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.